తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అంతా సిద్ధమైంది. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు అనుమతించింది. హైకోర్టు ఆదేశాలతో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగాయి. దీంతో రేపు మద్యం షాపుల డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా రేపు ఉదయం 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రక్రియ జరగనుంది. తెలంగాణలోని మొత్తం 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్ల ఎంపిక జరుగుతుంది. ఆదిలాబాద్ లో 40 మద్యం షాపులకు 771, కొమరం భీం ఆసిఫాబాద్ లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1712, నిర్మల్లో 47 షాపులకు 3002, జగిత్యాలలో 71 షాపులకు 1966, కరీంనగర్ లో 94 షాపులకు 2730, పెద్దపల్లిలో 77 షాపులకు 1507, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1381, ఖమ్మంలో 122 షాపులకు 4430, కొత్తగూడెం 88 షాపులకు 3922 దరఖాస్తులు వచ్చాయి. జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774, మహబూబ్ నగర్ లో 90 షాపులకు 2487, ఇక నాగర్ కర్నూల్లో 67 షాపులకు 1518, వనపర్తిలో 37 షాపులకు 757, మెదక్లో 49 షాపులకు 1920, సంగారెడ్డిలో 101 షాపులకు 4432, సిద్దిపేటలో 93 షాపులకు 2782 దరఖాస్తులు వచ్చాయి. ఇక నల్గొండలో 155 షాపులకు 4906, సూర్యాపేటలో 99 షాపులకు 2771, యాదాద్రి భువనగిరిలో 82 షాపులకు 2776, కామారెడ్డిలో 49 షాపులకు 1502, నిజామాబాద్ లో 102 షాపులకు 2786 దరఖాస్తులు వచ్చాయి. ఇక మల్కాజ్గిరిలో 88 షాపులకు 5168, మేడ్చల్లో 114 షాపులకు 6063, సరూర్నగర్ లో 134 షాపులకు 7845, శంషాబాద్ లో 100 షాపులకు 8536 దరఖాస్తులు వచ్చాయి. ఇక వికారాబాద్ లో 59 షాపులకు 1808, జనగామలో 47 షాపులకు 1697, భూపాలపల్లిలో 60 షాపులకు 1863, మహబూబాబాద్ లో 59 షాపులకు 1800, వరంగల్ రూరల్ లో 63 షాపులకు 1958, వరంగల్ అర్బన్ లో 65 షాపులకు 3175 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో మద్యం దరఖాస్తుల గడువు పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు 5 మద్యం వ్యాపారులు. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాదులు, ప్రభుత్వం తరపు ఏఏజీ తమ వాదనలు వినిపించారు. ఈ నెల 18 వరకు ఉన్న గడువును 23 వరకు పెంచారని, తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. తెలంగాణ ప్రభుత్వం గడువు పెంపు అనేది విధానపరమైన నిర్ణయమన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్, గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. హైకోర్టు తీర్పుకు లోబడి సోమవారం డ్రా తీయొచ్చని కోర్టు స్పష్టం చేసింది.